కూడా హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే ఒకసారి చూద్దాం. 3:44 అవుతుంది కదా టైం, మధ్యాహ్నం. అయితే ఇప్పుడు చెల్లి రెడీ అవుతుంది. లెట్స్ గో. మేమైతే ఇప్పుడు కామన్ ఘాట్ హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. అయితే ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, మా మమ్మీ, మా డాడీ, ఇంకా మా చెల్లి వెళ్తున్నాం అన్నమాట గైస్. అయితే ఇప్పుడు మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నా నేను వీడియో చేస్తా. ఒకవేళ ఆ దేవుని చూపించగలితే నేను చూపిస్తా. ఫోన్ లేదు, వీడియో తీయకూడదంటే నేను చేయను. టైం చేసి 3:46 అవుతుంది మధ్యాహ్నం. అయితే ఇప్పుడు మేము హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాం, కామన్ ఘాట్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మా చెల్లి ఇంకా రెడీ అవుతుంది అన్నమాట. లెగ్స్కు ఒకసారి చూద్దాం మా చెల్లి ఎలా రెడీ అవుతుంది. లెగ్స్ విసి ఈ రూమ్లో ఇది హాల్ అన్నమాట. మా చెల్లి లేదు. చూడండి, సితార అయితే రెడీ అవుతుంది. హలో గైస్. అయితే ఇంకా అక్కడికి వెళ్ళాక ఇది మొత్తం అయితే లాంగ్ వీడియోలో వస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఇది అని చూద్దాం. ఓకే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మినీ బ్లాగ్ ఏంటిదంటే మేము కామన్ ఘాట్ టెంపుల్కి వెళ్తున్నాం. అయితే ఇప్పుడు అందరూ రెడీ అవుతున్నారు. మా డాడీ రెడీ అయ్యాక ఆల్రెడీ కూర్చుంటూ. అయితే ఎవరెవరు వెళ్తున్నాం అంటే మా డాడీ, నేను, మా మమ్మీ, సితార అయితే వెళ్తున్నాం. సితార అయితే ఇప్పుడు రెడీ అవుతుంది, చూపిస్తా. అంటే ఇదే రూమ్లో చూడండి గైస్, రెడీ అవుతుంది. హలో గైస్, నేనైతే ఇప్పుడు జుట్టుని ఇట్లా దూకుంటున్నా. ఇప్పుడైతే మేము హనుమాన్ ఘాట్ గుడికి అయితే పోతున్నాం గైస్. అయితే ఇప్పుడు ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది వీడియోలో వస్తుంది. అయితే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే ఎప్పుడు 0 సెకండ్స్ ఆ సెకండ్స్ తీస్తున్నా కదా. ఇప్పుడు నేను వీడియో తీయేది 3 minutes అన్నమాట. ఫస్ట్ టైం 3 minutes ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే ఇంతవరకు మన ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే చేసుకోండి. ఫస్ట్ టైం లాంగ్ వీడియో చేస్తున్నా కాబట్టి సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తుంది. న్యూ వీడియోస్ చూడొచ్చు. ఈ నుంచి మేము వీడియోస్ తీస్తున్నాం అంటే ఎప్పుడు షార్ట్స్ తీస్తున్నాం. ఒక్క వీడియో తీసినాం గైస్, అది కూడా 11 seconds మాత్రమే. అందుకే ఇప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా 3 minutes వీడియో తీయాలి అని చెప్పేసి. అయితే ఓకే, ఏమైతే చూద్దాం. 3 or 5 minutes తీస్తాను. ఇదే వీడియో లేకపోయినా ఇగో చూడండి, పైన ఫ్యాన్ కూడా లేదు, చూపిస్తాను. పైన ఫ్యాన్ కూడా లేదు. వీడియోలు తీయాలంటే ఫ్యాన్స్ వేసుకోకూడదు. ఫ్యాన్స్ అప్పుడు వీడియోలో పడుతుంది అన్నమాట. అంతే. ఇంకా దీన్ని నేను ఎడిట్ చేయాలి, అందుకే నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ తీయను. అయితే ఇప్పుడు మీకు నా డ్రెస్ చూపిస్తా. ఇది వచ్చేసి సితారా అన్నమాట, అవుట్పుట్. అయితే నాది చున్నీ కూడా వచ్చింది కానీ వేసుకోలే, వెళ్ళేటప్పుడు వేసుకుంటాను అన్నమాట. అయితే చున్నీ ఇదిగో, దీనికి ఇక్కడ డిజైన్ కూడా వచ్చింది అన్నమాట గైస్. రెడీ అవుతున్నాం అన్నమాట. లెట్స్ గో. ఇప్పుడే హోమ్ వైఫ్ వచ్చింది అన్నమాట. ఎందుకంటే మార్నింగ్ మాకు వాటర్ రాలేదు అసలు, అందుకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె బోల్తో ఉంటుంది. చూపిస్తాం పదండి. లెగ్స్ ఒక్కడి సైడ్ బాల్కనీకి వెళ్ళాలి అన్నమాట గైస్. అక్కడికి వెళ్ళి ఏమేమి చేస్తాము, అసలు ఏం కొనుక్కుంటాము, అసలు ఏమేమి ప్రసాదం తింటాము అది చూద్దాం ఫస్ట్.
నన్ను 5 ఉంటాం కదా ఫ్యామిలీ ఇంట్లో. అయితే 5 మెంబర్స్లో 4 మెంబర్స్ వెళ్తున్నాం. అయితే మా అమ్మమ్మని తీసుకెళ్తాను అన్నమాట. మా అమ్మమ్మ డీప్ స్లీప్లో ఉంది గైస్, చూపిస్తాను అండి. అయితే మా అమ్మమ్మ డీప్ స్లీప్లో ఉంది. అయితే ఇప్పుడు లెగ్స్ అసలు లెగ్స్ గో టు ద హనుమాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. ఇదిగోండి నేను కుంకుమ కూడా పెట్టుకున్నా. నేను చందనం పెట్టుకుంటా గుడిలోకి వెళ్ళాను కదా. ఇప్పుడు కుంకుమ కాదు గైస్, ఇప్పుడు కుంకుమ పెట్టుకొని చందనం పెట్టుకొని 3 బొట్లు, అదే చందనం బొట్టు అంతే 2. అందుకే నేను ఓన్లీ చందనం ఇంకా బొట్టు పెట్టుకుంటా. అయితే ఇప్పుడు లెట్స్ గో గైస్కి, లెట్స్ గో. ఇప్పుడు డ్యామేజ్ మార్చాలి. నాకు దెబ్బ చాక్ కోసుకపోయింది ఇక్కడ తెలుసా, మారుతాం. అంతవరకు బాయ్, మేము రెడీ అయ్యే వరకు. చూడండి ఇలా అయిపోయింది. హ్యాండ్ మొత్తం తీసుకుపోయింది, మొత్తం చూపించాలి మీకు. హోల్ పట్టదికి హోల్, తోలు కూడా వస్తుంది, తోలు వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు నేను బ్యాండేజ్ వేసుకుంటున్నా. ఇదే అక్క ఫైనల్ డ్రెస్. మా మమ్మీ ఇప్పుడే రెడీ అవుతుంది, మా డాడీ కూడా ఇంకా రెడీ అయినాను కూడా రెడీ కాదు. ఇప్పుడు నేను బ్యాడ్ చేసుకుంటా. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. చూసారా మా మమ్మీ రెడీ అవుతుంది. అంతవరకు బాయ్. బ్యాండ్ చేసుకొని ఇంకా బండి మీద కూర్చున్నప్పుడు అప్పుడు తీస్తాం. ఇది ఇప్పుడే బ్యాండేజ్ అయితే వేసుకున్నా. ఇప్పుడు దాకా స్ట్రైట్గా తీసిన చెయ్యి స్లీపింగ్ హ్యాండ్గా తీయాలి, కొంచెం స్ట్రైట్గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం చూపించాలంటే కాదు కదా. ఇప్పుడే బ్యాండేజ్ వేసుకున్నా. ఇప్పుడే మా మమ్మీ రెడీ అయిపోయింది. మా డాడీ రెడీ కావాలి. చూద్దాం ఇంకా మమ్మీ ఎంత డీప్ స్లీప్. బయట వెదర్ కూడా అంత ఎండగా ఏం లేదు, మొత్తం ఎండగా ఏం లేదన్నమాట. అందుకే ఇంకా లెట్స్ గో. లెట్స్ స్టార్ట్. ఆల్రెడీ కిందకి దిగిపోయారు, ఇప్పుడు మనం దిగాలి. ఇంకా మమ్మీ కూడా దిగాలన్నమాట గైస్. అయితే ఇప్పుడు మా అమ్మ రెడీ అయింది, డాడీ రెడీ అయింది, సీతారా కూడా రెడీ ఆల్మోస్ట్. నేను రెడీ కావాలి. నేను చున్నీ చక్కగా లేదు అసలు. ఫస్ట్ దీన్ని సరిగ్గా రాసుకోవాలి, అందుకే ఇంకా నేను రెడీ కాదని చెప్తున్నా. మొత్తం ఫాస్ట్గా చున్నీ అయిపోతుంది అన్నమాట గైస్. అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఓకే లెట్స్ గో. చూసారా మామిడి చెట్టుకి మామిడికాయలు చాలా ఉన్నాయి తెలుసా. చెప్పే వాళ్ళ చూపిస్తానండి గైస్. మామిడికాయలు ఇంకా చాలా ఉన్నాయి ఆడ చూడండి. ఇంకా 2 ఉన్నాయి ఇక్కడ. అది ఒక్కట్లాగా కనిపిస్తుంది బట్ మొత్తం నాయిస్ తెలుసా. అక్కడ మా డాడీ బండి తుడుస్తున్నాను అన్నమాట. సీతారా హాయ్ చెప్పు. డాడీ హాయ్ చెప్పు. అయితే ఇప్పుడు లెట్స్ గో. మమ్మీ ఇంకా రెడీ అయిపోయింది. ఓకే వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు నేను మా మమ్మీ దిగాలన్నమాట. అయితే ఇంకా వెళ్ళిపోతాం. ఇంకా వెళ్ళిపోదాం. లెట్స్ గో. బండి మీద ఎక్కినాక ఇంకా తెస్తాను, నాయిస్ వస్తా. లేకపోతే ఓటు హనుమాన్ చెప్పు అన్నమాట.
అట్లనే అడుగుతాను చెప్పాలి. ఓకే లెట్స్ గో. అన్నీ నాయిస్ వస్తుంది ఇక్కడ, కట్ చేయాలి నాయిస్ ఫస్ట్ అసలు. లెట్స్ గో. ఇక్కడ ఎండేం లేదు కానీ కొంచెం లైట్గా ఉంది. ఇక్కడ షెడ్ వేసారు, ఎండేమీ లేదన్నమాట. వాళ్ళు పిలుస్తున్నారు, చూద్దాం ఒకసారి. టాటాయిస్ అంట, టాటాయిస్ మీకు చూపిస్తా. టాటాయిస్ వైఫ్ అయితే వచ్చింది, బోల్డ్ ఉంటుంది అన్నమాట.